ఉదయం నుంచి వీస్తున్నటువంటి చల్లని గాలులను హైదరాబాదీలు ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న రాత్రి కూడా భారీ గాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలలో వర్షాలు కూడా పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెట్ల కింద ఉంటే పిడుగులు పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇంట్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, జోగులాంబ, గద్వాల జిల్లాల అంతటా కూడా గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజాగా అంచనా వేసింది. వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు. మరొక వైపు ఏపీలో ఎండలు, వానలు రెండు ఏటేటైం కుమ్మేస్తున్నాయి. టెంపరేచర్లు 44 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. నేడు రాష్ట్రంలో పలు జిల్లాలలో వడగాలులు, పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రత, రాత్రిపూట అనూహ్యంగా మరొక రకమైనటువంటి ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి. ఇక ఏపీలోని నేడు అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా పగటిపూట చెప్పింది ఈరోజు. అదేవిధంగా రాత్రి అంతకంటే తక్కువ బిలో 30 డిగ్రీస్ ఉష్ణోగ్రతతోటి నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా వెల్లడిస్తుంది. ఏదేమైనా కూడా ఈ కొద్ది రోజులు అంటే ముఖ్యంగా 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.